సైబర్ మోసాలు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. ఏ రకంగా అవకాశం ఉంటే ఆ రకంగా జనం జేబులు ఖాళీ చేస్తున్నారు కేటుగాళ్లు. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా రోజుకో రకంగా సైబర్ మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కొత్త కొత్త టెక్నిక్స్తో అమాయకుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. గతంలో ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాలు, పిన్ నెంబర్లు తెలుసుకొని మోసం చేయడం, మెసేజ్ల రూపంలో లింకులు పంపి బ్యాంక్ ఖాతాల నుంచి సొమ్ములు లూటు చేసిన సంఘటనలు చూశాం. కానీ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో మాత్రం అంతకు మించి అన్న రీతిలో ఓ వ్యాపారి ఖాతా నుంచి సొమ్ము కొల్లగొట్టాడు కేటుగాడు. బియ్యం ధర చెప్తానని వ్యాపారి దగ్గర నుంచి ఫోన్ తీసుకొని అవతలి వ్యక్తితో మాట్లాడి ఫోన్ వ్యాపారి చేతికిచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ వెంటనే వ్యాపారి బ్యాంకు ఖాతా నుంచి 99,000 రూపాయలు కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు ఆ వ్యాపారి. బాధితుడు కండే కర్ణాకర్ బాదేపల్లి మార్కెట్ యార్డ్ సమీపంలో బియ్యం దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బైక్పై వచ్చి తనకు 2 క్వింటాల బియ్యం కావాలని, ధర ఎంతో చెప్పాలని అడిగాడు. అనంతరం తన వద్ద ఫోన్ లేదని, నీ ఫోన్ ఇస్తే మా ఊళ్ళకు బియ్యం ధర చెప్పి ఇస్తానంటూ వ్యాపారి ఫోన్ తీసుకుని అవతలి వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడాడు. వెంటనే వ్యాపారికి ఫోన్ ఇచ్చేసి మళ్ళీ వస్తానంటూ అక్కడి నుంచి జారుకున్నాడు. వెంటనే వ్యాపారి బ్యాంక్ ఖాతా నుంచి 99,000 రూపాయలు కట్ అయినట్టు ఫోన్కు మెసేజ్ వచ్చింది. అప్రమత్తమైన వ్యాపారి బ్యాంకుకి వెళ్లి ఖాతాను బ్లాక్ చేయించాడు. అనంతరం లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఒక క్యాండిడేట్ వచ్చింది సార్, బండి మీద రైస్ షాప్ సార్, నాది బియ్యం షాపు. 1 క్వింటల్ బియ్యం ఎంత అంటే నేను అమౌంట్ చెప్పినాను సార్. అయితే నా అవతల వ్యక్తికి నేను అమౌంట్ చెప్తాను, నా ఫోన్ లేదు, నీ ఫోన్ ఇవ్వండి, చెప్తాను, పంపిస్తాడు, ఫోన్పే మీకే చేస్తారని చెప్పారు సార్. నాకు ఫోన్ ఇచ్చాను సార్, నెంబర్ కలిపి. అంతే సార్, అమౌంట్ ఎమ్మటే మళ్ళీ ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు సార్. తీసుకొని మాట్లాడాడు, ఎమ్మటే వెళ్ళిపోయాడు సార్. అంతేను 99,000 కట్ అయినాయి సార్.